చాలా సింపుల్ గా ఉంటుంది. సో కొన్ని షేక్స్ ఉంటాయి, దాన్ని షేక్ చేయాలి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి, బట్ ద ఫ్యామిలీ మ్యాన్ మనుషుల్ని హార్ట్ ని షేక్ చేసింది. దిస్ ఈస్ ద మూవీ ఓవరాల్ ద రివ్యూ. అండ్ మోర్ బాబు మృణాల్ ఠాకూర్ భలే అందంగా ఉందా. మాకు అవత ముక్కు కొద్దిగా లాగుంది ముందర, బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. మృణాల్ ఠాకూర్ అయితే మరీ అందంగా ఉంది. నాకు కూడా ఏ వన్డే అని పిలిపించుకోవాలనిపిస్తుంది. బహుశా ఎక్కడ ఉందో నా మృణాల్ ఠాకూర్ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. సో ఈ ఏ వన్డే అనేటువంటిది డైలాగ్ ఏదైతే ఉందో చాలా మిడిల్ క్లాస్. అమ్మా ఇది మైక్ అమ్మ కేక్ కాదు నోట్లో పెట్టా కదా. సో ఆ విధంగా ఉంటుంది. బట్ మిస్టేక్ ఏంటంటే ఒక మిస్టేక్ జరిగింది. బుక్ ఇంత లాగా ఉంటుంది ఫ్యామిలీ స్టార్ట్ ఒక సిచ్యువేషన్ కూడా నింటే అయిపోతుంది. దట్ ఈస్ ద మిస్టేక్. అండ్ ఓవరాల్ మూవీ ఈస్ ఫైన్. దట్ షేక్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఫ్యామిలీ అంటారు కానీ ఎవరు ఆ ఫ్యామిలీ ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? పైసలు సంపాదించారు రెస్పెక్ట్ ఇస్తారు. సో అది అట్లే కనపడుతుంది. ఎప్పుడైతే వాడు కొన్ని ఖర్చు పెట్టలేకపోతాడో ఆడు ఏం చేస్తారంటే కొద్దిగా రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఖర్చు పెడితే రెస్పెక్ట్ పెడుతుంది. ఫైటింగ్ సీన్స్ సూపర్ ఉన్నాయి బ్రో. దానికోసం ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను కూడా. ఫైట్స్ ఎలా రాశారు అనేటువంటిది. లవ్ స్టోరీ సూపర్ బ్రో. చెప్తున్నా కదా చాలా బాగా చూపించాడు. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. విజయ్ దేవరకొండ మళ్ళీ వచ్చింది ఈసారి. మరి మామూలు కొట్టడు అనమాట. దుమ్ము దులిపేస్తాడు. సినిమా సూపర్ హిట్ భయ్య. చాలా హిట్. అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చదని అనుకున్నా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అని అనుకున్నా భయ్య. 100% సినిమాకి 100 ఇవ్వచ్చు. చాలా బాగుంది సినిమా ఇది. ఐరన్ ఉంచిందా ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది భయ్య. అంటే ఒక ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అనమాట. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. సినిమా చాలా బాగా అనిపిస్తుంది భయ్య. ప్రతి ఒక్కటి అంటే ఒక కూల్గా వెళ్తుంది భయ్య. సినిమా చూసుకున్నట్టయితే సూపర్.